హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాకాలం అయితే వచ్చేసింది. ఇంక ఇప్పటి నుంచి వేడి వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తూ ఉంది కదా! అలాగే ఇయాల నేను ఎండు రొయ్యలేసి వంకాయ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మా బావకంటే చాలా ఇష్టం. ఇంకా నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. ఎందులో ఎండు రొయ్యలు ఏసినా, ఎండు చేపలేసుకొనైనా ఇలా తింటాము. మీరు కూడా ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే అసలు దేని గురించి కొదువ లేకుండా ఉండేది. ఇలాంటివైతే బాగా చేసుకొని తినేది. మా అమ్మ ఎప్పుడు వర్షం పడుతూ ఉండంగానే పకోడీ గానీ, ఏదైనా ఇష్టంగా చేసి పెడుతూ ఉండేది మాకు. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సుఖం అత్త వాళ్ళ ఇంట్లో ఉండదు కదండీ! అంతే కదా! నిజమే అయితే కామెంట్ చేయండి. ఇంకా కొందరి గురించయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. కోప్పడ్డారా? లైట్ తీసుకో. కసురుకున్నారా? లైట్ తీసుకో. ప్రతి దానికి డిస్కషన్ పెట్టకు. లైట్ తీసుకో. ఓవర్‌గా రియాక్ట్ అవ్వకు. లైట్ తీసుకో. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటూ లైట్ తీసుకో అని చెప్తారు. ఏ విషయంని లైట్ తీసుకోవాలో, లైట్ తీసుకోకూడదో మనకు తెలీదా అండి? అయినా కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం మొహం మీద కొట్టినట్టు ఎంత చెప్పినా మీ ఫ్యూచర్ మీరు చూసుకొని, మా ఫ్యూచర్ మీద ఫోకస్ చేసే బదులు మీ ఫ్యూచర్ చూసుకుంటే బావుంటుంది కదా! అని ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. మనతో మంచిగా ఉంటూ ఎదుటి వాళ్ళకు మన గురించి చెడుగా చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇవాళ ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే అయిపోగానే వెంటనే మా బాబుకు తినిపించేసి, ఇంకా నేను కూడా తినేసాను. పిల్లలు ఉంటే చాలా అల్లరి చేస్తారు కదా! నాకైతే మా బాబు పుట్టినంకనే అర్థమైంది. మా మమ్మీ నలుగురిని అమ్మాయిలను కానీ ఎంత అంటే ఏ కష్టం రాకుండా ఎలా చూసుకుందంటే నిజంగా తను చాలా గ్రేట్. నాకెప్పుడు మా మమ్మీ గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, లైఫ్ ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇంక లాస్ట్‌లో కొత్తిమీర దించేసాను.